వందే శంభో ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకమన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమస్కారం, నేను మీ వేలూరి రవికిరణ్ శర్మ. మనకి ఈ యొక్క 16వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటువంటి విశేషాలు, రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుంటున్నాము. మకర రాశి వారికి ఈ వారంలో ఎలాంటి అనుకూలతలు ఉంటాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. మకర రాశ్యాధిపతి శని భాగ్యస్థానంలో ఉండటం వల్ల శని అనుకూలత అనేది ఈ రాశి వారికి ఉంది. అట్లాగే రాహు తృతీయ స్థానంలో సంచారం, పాపగ్రహ సంచారం తృతీయంలో ఉంటే అనుకూలత కాబట్టి రాహు అనుకూలత ఈ రాశి వారికి ఉంది. అట్లాగే అర్ధాష్టమంలో కుజ సంచారం వల్ల రోగ బాధలు, రుణ బాధలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే వ్యాపారకారకుడు కుజుడు కాబట్టి వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. పంచమంలో గురు సంచారం అనుకూలంగా ఉంది. సంతాన రీత్యా ఆనందాన్ని వింటారు. పంచమంలో గురు సంచారం వల్ల, పంచమం సంతాన స్థానంలో గురు సంచారం వల్ల చక్కటి సంతాన యోగం, సంతానాభివృద్ధి అంతా ఉంటుంది. షష్ఠ స్థానం 6వ స్థానంలో శుక్ర బుధ రవి సంచారం అనుకూలతలు ఉన్నాయి. సప్తమ స్థానంలో ఈ షష్ఠ స్థానంలో ఈ గ్రహాలు ఉండడం వల్ల అనుకూలతలు ఉంటాయి. అట్లాగే నవమ స్థానంలో కేతు సంచారం కూడా అనుకూలంగా ఉంది. భాగ్యంలో కేతు ఉండడం వల్ల అనుకూలతలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ గ్రహ అనుకూలతలు ఉండటం వల్ల, భాగ్యంలో శని ఉండటం వల్ల వ్యాపారం బాగుంటుంది. అట్లాగే రాహు తృతీయంలో ఉండటం వల్ల చికాకులో సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే పంచమంలో గురు సంచారం వల్ల, గురు బలం వల్ల విద్యలు బాగుంటాయి. చక్కటి విద్య, ఉద్యోగ రంగం బాగుంటుంది. అట్లాగే షష్టమంలో బుధ శుక్ర సంచారం, షష్ఠ స్థానం అనుకూలతలు ఉంటాయి. బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, రవి అనుకూలంగా ఉన్నాడు. అలాగే నవమ స్థానంలో కేతు వల్ల, కేతు అనుకూలంగా ఉన్నాడు. జ్ఞానకారకుడైన కేతు అనుకూలంగా ఉండటం వల్ల ఈ యొక్క విద్య, ఉద్యోగ, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా అనుకూలమైన యోగాలు. వ్యాపార పరంగా చూసుకున్నట్టు అనుకూలతలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు, ఎందుకంటే కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. ఈ కుజుడు వల్ల రోగకారకుడు, రుణకారకుడు వల్ల చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహించాలి ఈ రాశివారు. అట్లాగే రుణకారకుడైన కుజుడు అర్ధాష్టమ సంచారం వల్ల కొద్దిగా రుణ బాధలు వస్తూ ఉంటాయి. అట్లాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఈ యొక్క కుజుడికి పరిహారం చేయాలి. కుజుడికి మంగళవారం అధిష్టాన దేవత కాబట్టి కుజుడికి ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి నామాన్ని, శ్లోకాన్ని చక్కగా ప్రతి నిత్యము 7 సార్లు తక్కువ కాకుండా పారాయణ చేయడం ద్వారా కుజ అనుకూలత, కుజ పరిహారం, కందులు దానం ఇవ్వటము, కుజ జపం చేయించుకోవటము, మంగళవార నియమాలు పాటించడం ద్వారా కుజ అనుకూలత కలిగి ఈ రాశివారి అనుకూలతలు ఎక్కువగా వస్తాయి. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వల్ల ఈ యొక్క రాశి వారికి అన్ని రంగాల్లో కూడా విశేషంగా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో, వ్యాపార విషయంలో తగు జాగ్రత్తలు వహించినట్లయితే మిగతా రంగాలన్నింటిలో విజయకేతనం ఎగరవేయటం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రతికూలతల కంటే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ యొక్క రెమెడీ పాటించినట్లయితే ఖచ్చితంగా కుజ అనుకూలత కలిగి ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా కూడా అభివృద్ధిలో ఉండడం జరుగుతుంది. కాయేను వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.